నాని చేసే ఒక మంచి పని ఏంటంటే మంచి కథలను ఎన్నుకుంటాడు. రెగ్యులర్ ఫార్మాట్లో ఉన్న సినిమా కథలను ఎన్నుకోడు. నాని సినిమా తీస్తున్నాడంటే ఆ సినిమాలో విషయం ఉంటుంది. మరీ వరస్ట్ కథలను నాని కెరీర్లోనే చేయలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే తీస్తాడు నాని. శ్యామ్ సింగరాయ్ కంటెంట్ ఉన్న కథనే. దసరా విషయం ఉన్న సినిమానే. అప్పుడెప్పుడో తీసిన కృష్ణగాడి వీరప్రేమ గాథ. ఇలా అన్ని కథలు డిఫరెంట్గా కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటాడు నాని. నాని మినిమం గ్యారంటీ హీరో. నాని సినిమా చూస్తే సూపర్గా ఉంది, బాగుంది, ఒకటి రెండు సినిమాలకైతే బానే ఉంది అనే టాక్ వస్తుంది, కానీ అస్సలు బాలేదు అనే మాట మాత్రం వినబడదు. ఇప్పుడు సరిపోదా శనివారం. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక డిఫరెంట్ కథలాగా కనిపిస్తుంది. నాని లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇరగదీసినట్టే ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి కాస్టింగ్, ఎస్జే సూర్య, ప్రియాంక, నాని. రెండోది శనివారమే కొడతాడు, మిగతా రోజులు సైలెంట్గా ఉంటాడంట. ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ ఉంది. దానికి తగ్గట్టు అవుట్పుట్ కూడా ట్రైలర్లో కనిపిస్తుంది. మూడవది ఈ సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అన్ని డిఫరెంట్ సినిమాలే తీస్తాడు. ఆయన సినిమాలో ఆయన డైరెక్షన్ కూడా సూపర్గా ఉంటుంది. ఆయన సినిమాలు అన్ని డిఫరెంట్ కథనే ఉంటుంది. సో ఈ 3 విషయాలను చూస్తుంటే సినిమా నాకు తెలిసి సూపర్ హిట్ అవుతుంది. మరి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి చూద్దాం.